ఇప్పుడు మీరు చూస్తే చంద్రశేఖర్ గారు ఇక్కడ పుట్టి అమెరికాకు పోయి బ్రహ్మాండంగా రాణించి మళ్ళా జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. నేను ఆలోచించింది అమరావతి నిర్మాణం చేసి ఇలాంటి చంద్రశేఖర్ లాంటి వ్యక్తులకు ఇక్కడే ఆదరణ ఇచ్చి బ్రహ్మాండమైనటువంటి నాయకుల్ని తయారు చేసి ప్రపంచం మొత్తం పంపించాలి, ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూడాలనే ఆలోచనతోనే అమరావతికి శ్రీకారం చుట్టాం. రాష్ట్ర ప్రజల కోసరం కట్టాను. పెట్టుబడులు గాని సంపద సృష్టించుండే కేంద్రంగా కట్టాను. భవిష్యత్తులో రాష్ట్రాన్ని నడిపించేలా ప్రణాళికలు చేశాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం ఆలోచించాలి. మీ పిల్లల ఐటీ ఉద్యోగం చేయాలన్నా, గుమస్తా ఉద్యోగం చేయాలన్నా బెంగళూరుకు పోవాలి, హైదరాబాద్కు పోవాలి, చెన్నైకి పోవాలి. వాళ్ళు గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు. నేను ఆలోచించింది ఇక్కడ పుట్టినవాడు ఎక్కడికో పోకుండా నేరుగా అమరావతికి వచ్చి అతని కలలు సాఫల్యం చేసుకునే విధంగా ఒక మంచి అవకాశాలు ఇచ్చే కేంద్రంగా ఈ అమరావతిని తయారు చేయాలనుకున్నాను. ఒకే విషయం గుర్తుపెట్టుకోవాలి, చిన్న పాసి పనులకు మట్టి పనులు చేయాలన్నా కూలి పనులు కూడా వేరే రాష్ట్రాలకు పోయే పరిస్థితి వచ్చాం. అలాంటి పరిస్థితి పోవాలని చెప్పి కోరుకున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఈ ముఖ్యమంత్రికి ఏమైనా సిగ్గు అనే మాట ఉంటే తమిళనాడు రాజధాని ఏంటంటే ఏం తమిళ తమిళనాడు రాజధాని ఏది, తెలంగాణ రాజధాని ఏది, కర్ణాటక రాజధాని ఏది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది? ఏది ఆంధ్రప్రదేశ్ రాజధాని? తిక్కలోడి మూడు ముక్కలాట. అవునా కాదా? తిక్కలోడు మాట్లాడుతున్నాడు, 3 రాజధానులు చేసేసాడంట. అంటే 3 ముక్కలాట అంటే తమాషా అనుకుంటున్నావు. అందుకే ఆ తిక్కలవాడికి వాతలు పెడితే మాట్లాడడం మానేస్తారు కనీసం. అంటే రాజకీయం అంటే తమాషా అనుకున్నాడు. మోసాలు చేసినంత ఉంటే ఈ వ్యక్తి ఈరోజు ఒకటే ఆలోచిస్తుంది, ఏం చెప్పినా నమ్మేస్తారని. ఈ మూర్ఖులు అనుకుంటున్నారు రాజధాని అంటే 4 బిల్డింగ్లని. 4 బిల్డింగ్లు అయితే ఎప్పుడో కట్టేశా నేను. ఒక అసెంబ్లీ కట్టా, ఒక సెక్రటరియట్ కట్టా, ఒక హైకోర్టు కట్టా. ఈ 4 బిల్డింగ్లతో రాజధాని కాదు. రాజధాని అంటే ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆంధ్రుల ఆత్మవిశ్వాసం. ప్రతి ఒక్కరూ గర్వంగా చెప్పుకునే నా రాజధాని అమరావతి, నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, నా రాజధాని గర్వంగా చెప్పుకునే విషయం. అలాంటి దాన్ని తమాషా అనుకొని ఇష్టానుసారంగా చేశావు. అందుకే నేను ఒకటే మిమ్మల్ని అందరూ కోరుతున్నా, 19లో చెప్పా, మీరు నా మాట వినలా. తిక్కలోడికి ఓటే ఇద్దండి. తిక్కలోడికి ఓటేస్తే ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, బుగ్గలు దాకాడు, మీరంతా ఐస్ అయిపోయారు. ఒక్కసారని కరెంటు తీగలు పట్టుకుంటే ఏమవుతుందో చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? చెప్పానా లేదా? విన్నారా మీరు? ఇక్కడే చెప్పా. నేను అడుగుతున్నా, నేను నా కోసం చెప్పడం లేదు, బాధ ఆవేదనతో చెప్తున్నా. నాకు ఆ రోజు 9 సంవత్సరాల అధికారం ఇచ్చారు. 95 నుంచి 2004 వరకు
ఒక్కరోజు 1 గంట కూడా నేను వృధా చెయ్యలేదు. బ్రిక్ బై బ్రిక్ ఇటుక పేర్చాను. హైదరాబాద్ లో ప్రపంచంలో ఏం జరిగాయో అధ్యయనం చేశాను. అదే మీరు చూస్తే 165 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ అంటే తెలియని రోజులవి. 165 కిలోమీటర్లు వేస్తారంటే అది కూడా 8 లేన్ రోడ్ అంటే, సర్వీస్ రోడ్ అంటే అందరూ ముక్కు మీద వేలేసుకున్నారు. అది ఎట్ట సాధ్యం అన్నారు. ఎట్ట సాధ్యం అని చెప్పడం కాదు, అసాధ్యాన్ని సాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. ఏం తమ్ముళ్ళు, ఈ మధ్య కాలంలో హైదరాబాద్ పోయారా మీరు? ఔటర్ రింగ్ రోడ్ చూసారా మీరు? ఇప్పటికైనా మీలో ఆలోచన రావాలి కదా అని అడుగుతున్నా. ₹1 ఖర్చు పెట్టకుండా రోడ్డు వేయడమే కాదు, హైదరాబాద్ లో 5,000 ఎకరాలలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం. 5,000 ఎకరాల్లో కట్టాం. నన్ను అన్నారు ఆ రోజు ఒక మాట, 5,000 ఎకరాలు కావాలన్నా 100 ఎకరాలు సరిపోతుంది కదా అని. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తలసరి ఆదాయంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉందంటే దానికి మేము వేసిన ఫౌండేషన్ అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. హైదరాబాదుకు ధీటుగా దేశంలోనే నెంబర్ 1 గా ప్రపంచంలోనే ఒక అగ్ర రాజధానిగా చేయాలని అమరావతికి రూపకల్పన చేస్తే దిక్కుమాలోడు వచ్చాడు, మొత్తం ఏం చేశాడు. నాకు బాధ, కోపం. ఒకప్పుడు శాతవాహనులు ధరణి కోట హెడ్ క్వార్టర్స్ గా చేసుకొని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. దేవతల రాజధాని అమరావతి అవునా కాదా? అలాంటి అమరావతి పెట్టినప్పుడు నేను ప్రపంచంలోనే అన్ని పవిత్ర దేవాలయాల్లో మీరు ఒకసారి చూస్తే మొత్తం తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి దేశంలో ఉండే అన్ని దేవాలయాల నుంచి, అంతేకాదు ఇంకో పక్క మీరు చూస్తే అన్ని మసీదుల నుంచి, అన్ని చర్చల నుంచి పవిత్రమైన మట్టిని, పవిత్రమైన జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశారు. అందుకే ఇలాంటి జగన్ మోహన్ రెడ్డి లాంటి రాక్షసులు 100 మంది కాదు 1000 మంది వచ్చినా అమరావతి ఒక్క ఇంటిక పీకలేరని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 1 ఇంచు కూడా కదిలించలేరు. దీని ముహూర్త బలం అది, దీని స్థాన బలం ఇది. ఈ సందర్భంగా మా ఆడబిడ్డల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అమరావతి జేఏసీ బ్రహ్మాండంగా పోరాడారు. 3000 కేసులు. ఎన్ని విధాలుగా మిమ్మల్ని అవమానించారో చూశా. అడుగడుగున అవమానాలు, పోలీసుల హింస, మీరు పడిన బాధలు నాకు ఇప్పుడు కూడా అర్థమైనాయి. కొంతమందిని పోలీస్ స్టేషన్లో పెట్టారు, జైల్లో పెట్టారు. మీరు ఇక్కడి నుంచి రాజధాని నుంచి దేవస్థానం అని, న్యాయస్థానం అంటూ దేవస్థానం ర్యాలీ పెడితే మా ఆడబిడ్డలు భోంచేయనీయకుండా రోడ్డు మీద మట్టిలో కూర్చొని మీరు భోంచేసి మీ దీక్ష విరమించకుండా ముందుకు పోయారంటే చరిత్రలో, అమరావతి చరిత్రలో ఈ ఉద్యమకారులైనటువంటి వీర నారీమణుల మీ యొక్క చరిత్ర తప్పకుండా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది మీరు చేసిన త్యాగం, మీరు పోరాడిన విధానం. అందుకే అమరావతి నిలిచింది, అమరావతి గెలిచింది. మన రాజధాని అమరావతి. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తాం, కర్నూలుని అభివృద్ధి చేస్తాం. నేను మోసమైన మాటలు చెప్పాను. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం, కర్నూలుని ఒక బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి అభివృద్ధి చెందిన నగరంగా తయారు చేస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక, 5 కోట్ల మంది ఆశ, 5 కోట్ల మంది డిజైర్ ఇది.
అందుకే ఈ అమరావతి రాజధానిగా ఉంటుందని ఈరోజు అమరావతి కేంద్రంగా తాడికొండలో నేను ప్రకటిస్తున్నా. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే హైదరాబాద్ చుట్టుపక్కల నీళ్లు లేని పరిస్థితి నుంచి నీళ్లే కాదు అన్ని చేసి స్వర్గం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సత్తా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు తోడుగా జన సైనికులు, జన సేనాని పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఒక పట్టుదల వ్యక్తి, తపనుండే వ్యక్తి.